అందరికీ తెలుసు. అక్క వల్లే ఎదిగాను. అక్క నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అక్క చేసిన ఇంటర్వ్యూ వల్లే ఇవాళ ఓ 4 మెతుకులు తింటున్నానంటే అక్క వల్లే. అయ్యయ్యో! ఎంత అలాంటిది ఇప్పుడు మా ఫ్యామిలీ గాని, నా పిల్లలు గాని అందరూ కొంచెం ఒక సెట్‌కొచ్చామంటే అది కేవలం అక్క వల్ల. దాని తర్వాత మీరు ఆదరించడం అనేది ఫస్ట్ నన్ను అక్క ప్రమోట్ చేయగలిగింది. అంతా అక్క ప్రేక్షకుల దయ. ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిమోనీ అక్కతోటి ఓపెన్ చేస్తున్నాం. అయ్య సో బాబోయ్! నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. హ్మ్. మీరే జాతకం చూస్తారు కాబట్టి అవును. మ్యాట్రిమోనీ ఓపెన్ చేసినప్పుడు అమ్మాయిది, అబ్బాయిది సంబంధాలు వచ్చినప్పుడు హ్మ్. ఎవరికి ఏ జోడు సరిపోతుంది అనేది అవును. ఈజీగా మీరే అంటే చెప్పడానికి ఒక ప్లేస్‌లో అన్నింటికి సొల్యూషన్ దొరుకుతుందని అనుకోవచ్చా? దొరుకుతుంది. ఎందుకంటే ఇదివరకు రకరకాల మ్యాట్రిమోనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఫోటోస్ పంపించడమో, లేకపోతే ఇవి పంపిస్తా ఉంటారు. లేకపోతే కంప్యూటరైజ్డ్ చేస్తుంటారు. యాస్ట్రాలజర్స్ ఎవరెవరో ఉంటారు. వాళ్ళు లేదంటే గనుక ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. పేర్లు చెప్తే బాగోదు. అసలు రూ. 2 కట్టాలా, నిమిషానికి ఎంత ఏముంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ కంపాటిబిలిటీస్ రావు. ఆ! అంత సిస్టమాటిక్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ రావడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది. హ్మ్. సో, హ్యూమన్ నేచర్ మారదు. లేతే అమ్మాయి పడే బాధలు పోవట్లేదు. అబ్బాయి పడే ఏమంటారు ఈ యాతనలు కూడా పోవట్లేదు. హ్మ్. ఇలా కంపేర్ చేసుకుంటే యాస్ట్రాలజీ, ఈ మ్యాట్రిమోనీ అందుకనే అంటున్నాను. జ్యోతిష్యం ఈ చార్ట్స్ చూసేది నేనే. హ్మ్. ఆ కంపాటిబిలిటీ చూసేది నేనే. వాళ్ళిద్దరిని కలిపేటప్పుడు 2 కుటుంబాలతోటి కలిపి మాట్లాడేది కూడా నేనే. హ్మ్. సో, స్ట్రక్చర్ మొత్తం ఒక దగ్గరే అయిపోతుంది. అవును. అవును. మొన్న ఒకరోజు మా కజిన్ వాళ్ళ కూతురికి ఓ సంబంధం ఏదో వచ్చింది. ఇదా కజిన్ వాళ్ళ కూతురిది ఒక ఒక నక్షత్రం, ఒక రాశి. వచ్చిన సంబంధం ఒక రాశి, ఒక నక్షత్రం. అయితే నేను అడిగా అసలు ఈ రెండింటికి సెట్ అవుతుందా అండి అని. అంటే ఇక్కడ నాదొక పర్సనల్ డౌట్ ఉంది. వినండి ఆయన నవ్వుతున్నారు గానీ నేను చెప్తాను. అంటే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి వాళ్ళ ఆ నక్షత్రానికి ఉన్న సహజ లక్షణం ఉంటుంది కదా! కొంతమంది టక్కనంటే కోపం వచ్చేస్తుంది. కొంతమంది ఎంతన్నా చాలా ఓపికగా ఉంటారు. ఇది ఆ రాశి లక్షణంగా నేను చాలా సార్లు చూసాను. అప్పుడు అనిపించింది ఏంటంటే, కట్టుకొని చచ్చిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోయే బదులు అట్‌లీస్ట్ కలిసి ఉండడానికి కొన్ని మనం చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి అంతే. అలా అన్నంత మాత్రాన జాతకాలు చూసినంత మాత్రం కలిసి ఉంటారంటే ఇది ఇట్స్ ఆల్ అబౌట్ మన తలరాత. అది ఎవరు చెప్పలేరు. కానీ ప్రతి దానికి ఒక సహజ లక్షణం ఉంటుంది కాబట్టి, ఆ లక్షణాలు కలిసే కొన్ని పెట్టుకుంటే కనీసం కొంతకాలం అన్నా వాడు ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుందని ఒక ఆశ అంతే. అయితే మొన్న మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 2 కొట్టుకొని చస్తారన్నారు. మనం పేర్లు చెప్పొద్దు గానీ, అదే. 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 ఆ! రాసుల వరకు చెప్తారా? రాసులు లేదా నక్షత్రాల వరకు సారీ. మృగశిర నక్షత్రం ఒకటిను, అమ్మాయిది మృగశిర నక్షత్రం యాక్చువల్లీ. కాదు. ఆ! నిన్న ఆ! పేర్లు చెప్పనా? పేర్లొద్దు. కంగారు పడకండి. మీ పేరేం చెప్పట్లేదు. ఆ! నిన్న సాయంత్రం ఆ కాలు 2.5 నెలలు, 3 నెలలు పట్టింది. ఆడు ఫోను చేసి ఆడు చేత్తనే ఉన్నాడు. నేనెప్పుడో కుదిరినప్పుడు అలాగో 3 నెలలకో ఎప్పుడో చేశాను కాల్ అది. నిన్న సాయంత్రం మాట్లాడింది కరెక్ట్‌గా మాక్సిమం చేసుంటే 20, 25 మినిట్స్‌లో కాల్ అయిపోయిందది. ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే నువ్వు సంకనాకి పోతావని చెప్పానాడు. అయ్యో నారాయణ! డైరెక్ట్‌గా. అయ్య బాబోయ్! చెప్తే తర్వాత ఆడు ఏమర్థమవుతది మామూలుగా ఆళ్ళు ఇన్ని చెబితేనే వదిలేస్తారు కదా! మళ్ళీ నిన్న ఫోను చేశాడు. నిన్న ఫోను చేసి అన్న నువ్వు చెప్పినట్టు చంకనాకపోవడం కాదన్నా చంకలనాకపోయాను. పరిస్థితి ఎవడన్నా ఇలాగా మ్యారేజ్‌కి ముందు మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్ అవుతది. ఆ! ఆ! నాకు ఏకంగా ఎంగేజ్‌మెంట్ దగ్గరే నాకు మొత్తం స్క్రీన్ అర్థమైపోయిందన్న. హ్మ్. చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి ఇట్లాగా అని చెప్పాడనమాట. నిన్న కూడా ఇదే యూఎస్ నుంచి వచ్చిన కాల్ ఇది. ఆళ్ళు పేర్లు చెప్పకూడదు. బట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇవి చేయించుకున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళంటే పూజలవి చేయించు పూజలంటే కాదు బ్రహ్మలు అంటే ఇంకా టాప్ లెవెల్ తిరుపతి ఆ స్టైల్ అనమాట. ఓహోహోహో! రైట్. అంత పేర్లు చెప్పకూడదు కాబట్టి సో అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ వేద మంత్రాలు ఇవన్నీ చదివేసి ఒక 4 గంటలు 5 గంటలు కూర్చోబెట్టి పెళ్లి చేసి ఇయన్నీ చేశారు. ఆ! ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. కరెక్ట్‌గా చార్ట్ వచ్చింది. ఇలా చూడగానే ఫస్ట్ సెకండ్ ఎత్తుకోగానే ఇది మెరిటల్ ప్రాబ్లమ్ అని చెప్పాను. అదేంటండి అలా చెప్పారు. నేను ఇలాగా మెరిటల్ ప్రాబ్లమ్ అని చెప్పి కొన్ని వేలున్నాయి చక్రాల్లో. ఆ! పట్టుకోగానే టప్పని చెప్తాను ఇది మెరిటల్ ప్రాబ్లమ్ ఇది సెట్ అవ్వదని. సో అది భగవంతుడిచ్చింది. సో నేనేమంటున్నానంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేచర్స్ కనెక్ట్ కావాల. హ్మ్. ఈ నేచర్ కనెక్ట్ కాకపోతే ఆ స్వభావం, ఆ బిహేవియర్ ఇద్దరికి కనెక్ట్ కానప్పుడు హ్మ్. చాలా మంది ఏమంటారంటే 50,00,000 పెట్టి పెళ్లి చేసాం. రూ. 1,00,00,000 పెట్టి పెళ్లి చేసాం. ఉపయోగం ఎంత డబ్బు పెడితే తర్వాత ఉంది? ఎంత హంగామా చేస్తే ఉంది? ఇంకోటేంటంటే అడగకుండా ఇంకోటేమన్నారు ఇందులో పలానా కాళహస్తనో లేకపోతే నేను క్షేత్రాల గురించి కాదు కానీ ఇలా రకరకాల వాళ్ళ దగ్గర చూపించు, అక్కడ చూపించు ఇలా ఏవి చేసావని చెప్తా ఉంటారు. హ్మ్. పీపుల్ అంతా స్పెండింగ్ మీద ఉన్నారు. అవునవునవును. చూపించుకోవడంలో ఉన్నారంతా. కానీ ఇక్కడ ఒక జోక్ ఏంటో తెలుసా నీకు? ఇప్పుడు జాతకాలు చూపించుకుంటారు కదా! అంటే నేను జాతకాలు చెప్పినప్పుడు చెప్తాను. మామూలుగా క్లయింట్‌లు కూడా చెప్తాను. చదువుతోని కూడా కర్మ ఏమి మారదు. మనసుతో ఏంటి ఏదైనా భగవంతుడు కొంచెమన్నా చూస్తాడు హ్మ్. అనేది ఒక పాయింట్ ఉంటది. ఇప్పుడు నేను జాతకం చెప్పేసుకున్నాను. ఈడు ఆడు ఆడికి అందరిలాగా హోమం చెప్పాడు. ఏముంది ఇందులో అని అనుకున్నవాడు అలాగే ఉంటాడు. మొన్న ఆడొకడు చెప్పాడు, ఈడొకడు చెప్పాడు. అంటే మేము ఎలా చెప్తాము అనేది ఆడు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్. ఎవరెవరో ఎక్స్‌వై జెడ్‌కి ఒక్కొక్క ఎంత మార్కు, సూర్యశేఖర్‌కి ఎంత మార్క్ చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఇక ఈడు ఎలా చెప్తాడు చూసేద్దాం అని వాళ్ళు మాకు ప్రోగ్రెస్ కార్డు తయారు చేస్తుంటారు వీళ్ళు. ఉమ్, ఉమ్, తర్వాత కొంతమంది ఏంటంటే జాతకాన్ని లోతుగా తీసుకుని అర్థం చేసుకుని మనసుతో ఆలకించి, ఆ మనసు ఆలకించడం అంటే భగవంతుడు ఎక్కడో దగ్గర ఉమ్, వింటున్నాడు అని అర్థం. లేకపోతే ఏదో ఇప్పుడు ఏ రాయో రప్ప అమ్మితే తప్పేమో అనుకోవచ్చు, లేదా తప్పు కాకపోవచ్చు అనుకోవచ్చు, నా బిలీఫ్ని బట్టి వెళ్ళిపోద్ది. భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి తప్పేం లేదు కదా. అంతేగా అల్టిమేట్ గా శరణాగతి వెళ్ళాల్సింది అక్కడికి. సో నేను రాబోయే వ్యక్తి త్వరలో ఈ వీడియో చేస్తాను నీ మీద, నేను నీతోటి. ఎందుకంటే మనం చేసాం ఈ మధ్యన పిల్లలకి అందరికీ కూడా ఆటిజం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవును. కంటిన్యూటీ ఆటిజం. నేను ఆల్మోస్ట్ 300 చక్రాలు చేశాను ఆటిజం ప్రాబ్లమ్స్ మీద, మోస్ట్ ఫ్రమ్ ద యూఎస్ పీపుల్ నుంచి. ఉమ్, ఈ ఆటిజమ్స్ మీద చేస్తాను. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఈ మధ్యన వచ్చి న్యూ కిడ్స్ అందరికీ కూడా ఉమ్, ఈ న్యూ జనరేషన్ అంతా ఆటిజం మీద వెళ్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు జనరేట్ అవుతున్నాయి, శని మీన సంచారాలు చాలా ఉన్నాయి ఉమ్, ఈ ప్రాబ్లం మీద. ఇప్పుడు నేను మొన్న ఒకటి హ్యాండిల్ చేశాను. భగవంతుడి అది బాగుండాలా. ప్రజెంట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉమ్. కొంచెం త్వరలో కనుక ఆ అమ్మాయి కనుక భగవంతుడి దగ్గర బాగుంటే So, మేబీ వీ కెన్ డైరెక్ట్లీ మాట్లాడతాను. అవునా, దట్స్ వెరీ నైస్. అది వెరీ ఛాలెంజ్గా తీసుకుని చేశాను. అలాగే ఈ మ్యారేజ్ మ్యాట్రిమోనీ అంటే ఇప్పుడు ఏదైనా చెప్తే ఆ జ్యోతిష్ని ఏడు ఏడని చెప్పాడు అన్న టైంలో తీసి పడేస్తారు. ఇక్కడ కర్మ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ముందు చెప్తే చేసేసుకోమని కాదు, ఆడికి వినిపించట్లే. అదే ఎందుకంటే 2 ఉంటాయి అక్క లైఫ్లో. మ్యారేజ్లో పర్టికులర్ ఇప్పుడు ఉద్యోగం గురించి అనుకో, నాకు వస్తుంది అనుకుని ప్రతి ఒక్కడు రాస్తాడు. అది పోతుందో వస్తుందో చచ్చిందో తర్వాత పక్కన పెడదాం. అవును. ఈ పెళ్లిలో మాత్రం ఒకటి ఉంటుంది. ఇప్పుడు పిల్లోడి విషయంలో నీకు తెలియదు ఎలాడు పడుతున్నాడు, లేకపోతే అమ్మాయి అబ్బాయి, తల్లి చాలా కంగారు పడిపోద్ది. అందరం కంగారు పడతాం, వాడు ఎలా పుట్టాలా బాగుండాలని రకరకాలు ఇవన్నీ చేసుకుని ఉంటాం. ఎక్కడ కూడా గ్లిమ్స్ దొరకదు మైండ్కి. అవును. ఇంకో రాత ఇన్వైట్ చేస్తున్నప్పుడు గ్లిమ్స్ ఉండదు. ఒక ఉద్యోగం, నీ జీవితం, నీ కెరియర్, నీ యాక్షన్స్ మారుతున్నప్పుడు భగవంతుడు నీకు ఉద్యోగం వచ్చేస్తుందిరా, లేకపోతే నువ్వు పెద్ద ఇదైపోతారని ఒక గ్లిమ్స్ ఇవ్వడు. అవును. ఓకే, ఇలాంటి దగ్గర ఎక్కడ కూడా గ్లిమ్స్ దొరకదు. కానీ ఒక్క మ్యారేజ్లో ఉమ్, రే నీ కరెక్ట్ కదని ఫస్ట్ మనసు చెప్పేది. మనసులోనే కేతు ఉంటాడు. కేతు అంటే మోక్ష ప్రదాత అని అర్థం. ఓహో. మీకు ఎప్పుడైనా చూడండి పెళ్లి కావట్లేదంటే రాహుకేతులు, అంటారు పెళ్లి కదా. కాని వాళ్ళందరూ రాహుకేతులు చేస్తుంటారు. ఈ పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ఈ మంగళవారాలని ఏమంటారంటే ద బెస్ట్ డే. ఆ, వీక్ ఆఫ్స్ అన్ని కూడా మంగళవారాలు ఉంటాయి. మంగళవారం పెట్టుకోవాలి. ఓకే. ఎక్కువ వీక్ ఆఫ్ మంగళవారం ఉండేది. ఆ రోజు ఉపవాసాలు చేసుకోవాలి. ఇది ఒక హ్యాబిచువేటెడ్గా అయిపోయింది. ఉమ్, మంగళవారం చేసేసినంత మాత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి చేస్తాడు అనుకోవడం, అది జాతకంలో బలం ఉండాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవరో తిరుగుతున్నారు మనం తిరిగేలా, ఎవరు ఏదో చేస్తున్నారు మనం చేసేయాలని కాదు కదా. Correct. ఇట్ ఈస్ నాట్ మంగళవారం ఉపవాసానికి, లేకపోతే మంగళవారం ఏదో చేసేసి కొంతమంది ఏమో ప్రతిష్టలని, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దిస్. బట్ అలా కాదు, కొన్ని నక్షత్రాలకి కొన్ని పాయింట్స్ చెప్తాం, తర్వాత అన్ని నక్షత్రాలకి కలిపి చెప్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ టర్మ్స్ ఏంటంటే మైండ్, నేను ఎంత జాతకం చేసేస్తాను, లేకపోతే ఇంకా మహానుభావులు గొప్ప బోడు మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పేస్తారు, ఎంత వేద పండితులు వచ్చి మంత్రాలు చదివేస్తారు, అవును. అవును. లేకపోతే ఎంత డబ్బుండమో కూడా వచ్చేసాడు, లేకపోతే ఇట్లా చాలా ఉన్నాయి కదా. అవును. నేననేది ఇదంతా కంపారిటివ్ కాదు. మ్యారేజ్లో మాత్రమే ఒక గ్లిమ్స్ ఇస్తాడు భగవంతుడు, మిగతా ఎక్కడ ఇవ్వడు. అంతేనంటారు. పిల్లలు పుట్టేటప్పుడు ఏం లెక్కేస్తావు, ఒక పుడితే చాలనుకుంటాం, ఉద్యోగం వస్తే చాలనుకుంటాం, ఏ విషయంలోనా చాలనే ఉంటుంది. ఈ మ్యారేజ్ విషయంలో మాత్రం ఒక క్వశ్చన్ వస్తుంది ఎవరికన్నా పెళ్ళే ముందు, ఇది కరెక్ట్ కాదేమో, ఇది ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఏంటి, ఇది కరెక్ట్ కాదేమో, ఎంత ఎక్స్ట్రాలు చేస్తున్నట్టు ఇప్పుడే, రేపు మా అమ్మాయి ఇదేంటి తేడాగా ఉందేటి, ఇలాంటివి చాలా వస్తుంటాయి. కానీ కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఈ కాంప్రమైజ్ అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చూడు, నేను నన్ను వద్దని చెప్పాను అడిగి, ఆడు ఎంగేజ్మెంట్ డబ్బులు పోని, ఆ తర్వాత పైన వాయింపైపోయింది. సో ఇది ఎంత బర్డెన్ ఆఫ్ 2 ఫ్యామిలీస్. అవును. వాళ్ళకి ఖర్చే, వీళ్ళకి ఖర్చే, అందులోని మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ లీగల్ లాయర్. అంటే ఏ నక్షత్రాలు యాక్చువల్లీ వాళ్ళవి సెట్ ఇది ఇప్పుడు మొన్న సెట్ అవ్వంది మీరు చెప్పారు, ఆయన కూడా engagement చట్ట లో అలా అని కాదు, నక్షత్రాల పరంగా తీసుకోవద్దు అసలు. ఆ, ఇది మెయిన్ ప్రాబ్లమ్. ఆస్ట్రాలజికల్గా ఈ మ్యారేజ్ కంపాటబిలిటీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఉమ్, ఎప్పటి నుంచో జనాలందరికీ అలవాటు, ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం అమ్మాయి సెట్ అవుతుందండి, మా అమ్మాయిది ఈ నక్షత్రం అండి, లేకపోతే మా అబ్బాయిది నక్షత్రం, ఏ నక్షత్రం అమ్మాయిని ఇచ్చి చేయాలా, లేకపోతే ఏ అబ్బాయి ఇచ్చి చేయాలా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఎక్కడే సంకనాకపోతుంది అంటున్నా, అయ్యో నారాయణ. ఇదే రాంగ్. అంటే కొంచెం నేచర్ కలవాలి కదా. ఇప్పుడు ఏ రోహిణి నక్షత్రం ఉన్నదక్క, ఓకే. ఓకే, సాఫ్ట్ కుర్రోడు బాగుంటాడు, అమ్మాయి అందంగా పడుతుంది, ఆడు ఎరగా పొరుగు, చంద్రుడు బాగుంటాడు కదా, అన్ని మీద ఉచ్చస్థితి పొందుంటాడు, ఓకే. శుక్రుడి ఇంట్లో పర్లేదు కొంచెం బాగానే ఉంటుంది, కాసులు గట్టనే ఆ, అని చెప్పి కొంచెం సెలబ్రిటీ మూడ్లో ఉంటుంది, పిల్లతో అందంగా ఉంటుంది కదా అని అనుకుంటాం. ఆ, కుర్రది బాగానే ఉన్నదా, లేకపోతే కుర్రోడు బాగానే ఉంటాడు, రోహిణి అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అని నువ్వు చేస్తావు. కానీ ఆపోజిట్ సైన్లో దాని సప్తమ స్థానంలో అదే ఆపోజిట్ అనురాధ మీద నేర్చబడతాడు. ఓహో. సో దాని అర్థం ఏంటి,
అసలు మోస్ట్ ఆఫ్ ద థింగ్ మ్యారేజ్‌తో నేను నేను ఇది ఒక జోక్ కింద చెప్పట్లేదు, సీరియస్‌గా చెప్తున్నాను, జనాలు పట్టుకోవాలి.